హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా అయితే బాగానే ఉన్నాను. మేమైతే ఇప్పుడైతే వల తీసుకొని అయితే మన డ్యామ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి, ఇదైతే మన అండర్ గ్రౌండ్ వాటర్ వెళ్ళేదన్నమాట, కోనరావుపేటకి వెళ్ళి అయితే. అయితే ఇప్పుడు మనమైతే డ్యాము ఇటు ఎండిపోయింది కదా, గుంటలు పడింది కదా, ఆ గుంటల్లో అయితే వలేసి పడదామని వెళ్తున్నాము. మన షికారు అయితే ఎలా సాగిద్దో ఏమో. అయితే చిన్న రిక్వెస్ట్ గాయస్, కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గాయస్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాము. ఇప్పుడైతే మొత్తానికైతే మనమైతే ఇక్కడున్న డ్యామ్ కాడ అయితే ఇక్కడికైతే వచ్చేసాము. ఈ పడవ కాడ అయితే మనమైతే ఇక్కడైతే బండి స్టాప్ చేసి వెళ్ళాలి. అయితే ఇక్కడ చూడాలి అంటే మన ఉంటుంది కదా చేపలకి ఎలా ఎట్లా ఎటు ఏందనేది, అది చూసుకొని దాన్ని బట్టి వేయాలి. ఇంకైతే ఇదిగోండి, ఇక్కడైతే దిగి వెళ్దామని అనుకున్నాము. ఇంకైతే వెళ్ళాలి, అక్కడికైతే వెళ్ళి చూడాలి. ఇక్కడ నీళ్ళు బారుతున్నాయి, ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట చేపలు. కానీ ఇక్కడ వల వేస్తే మనకి పని కాదు, వేసినా కానీ వల లెగుస్తూ ఉంటుంది, చేపలు పడవు. అందుకని చెప్పి ఇటు ముందుకు వచ్చాము, వేరే దిక్కు. ఇక్కడైతే ఇదిగోండి, ఇక్కడైతే వల వేసాము కూడా, ఆల్రెడీ రాగానే వేసాము. ఇదిగోండి, ఆ పక్క నేను ఉన్నాను, ఇటేమో మా తమ్ముడు వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. వేసిన ఒక 2 minutes 3 minutesకే మనకైతే వల్ల చేపలు అయితే పడ్డాయి అనమాట. చూడండి, చూసారా బెండు ఎలా కొడుతుందో? చేప మస్తు కొట్టిద్ది చేప అయితే, అసలుకి బాగానే పడ్డాయి. సరేలేని చెప్పి ఇక ఉన్నాము. ఇక్కడ చూడండి లొకేషన్ ఎలా ఉందో, ఈవినింగ్ టైంలో సూపర్గా ఉంది లొకేషన్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, మన వల్ల అయితే చేపలు ఎలా గిలగలగా వల మొత్తాన్ని కదిలెత్తాయి. అది చూడండి ఎలా కదిలెత్తున్నాయో. ఆల్రెడీ వేసేటప్పుడు ఒకటి పడింది ఫస్ట్లోనే, వీడియో ఇప్పుడు కాదులని చెప్పి నేనైతే తీయలేదన్నమాట. ఇది చూడండి, ఆ బెండు ఎలా కదిలెత్తుందో. అన్ని గండి పైకులు ఇయ్యే పడుతున్నాయి అనమాట. అయితే చీకటి పడిన దాకా ఉన్నాం మేమైతే ఇక్కడ. ఇదిగోండి, ఇప్పుడైతే బాగా చీకటి పడిపోయింది. ఇంకా నైట్ కూడా ఉంచుదాంలే అని ఫోన్ చేసి అడిగితే ఉంచండి అన్నారు. సరేలేని చెప్పి పడ్డ చేపలన్నా ఈ నైట్కి కూరకని తీసుకెళ్దామని చెప్పి వల అయితే బయటికి లాగుతున్నాం. మళ్ళీ వేయాల్సిందే వల, ఈ చేపలన్నీ తీసేసి మళ్ళీ వేయాలి. మీకైతే ఏమేమి పడ్డాయో అన్నీ ఇప్పుడు చూపిస్తాం మీకైతే. ఇక నేనైతే తీస్తున్నా, బాగా చీకటి పడిపోయింది అనమాట. మనకైతే చేపలు కూడా పెద్దగా అంతకేం పడలా, ఒక 1/2 కిలో పైనే పడి ఉంటాయి. కిలో కూడా పడలా, 1/2 కిలో పైన పడి ఉంటాయి. ఇదిగోండి, అవన్నీ ఇంకా తీసాము. ఇక ఏరు మనకు పనికొచ్చి తీసుకుంటున్నాం అనమాట. కొన్ని ఉన్నాయి ఉలికి తట్లు, ఇక తెల్లవి, అవి వాటిలో ఎక్కువ ముళ్ళు ఉంటాయని అవి తినవు అనమాట. అవి ఎవరైనా తింటారేమో కామెంట్ చేయండి మన వీడియోలు చూసేవాళ్ళు. అలాగే ఇదిగోండి, చూడండి చుక్క కొరక, ఇదో కూడా ఒకటి పడింది. అయితే మన దాంట్లో కూడా వల్ల ఒక రొయ్యి కూడా పడింది, అది చూపిస్తా. అది బతుకుందని వెళ్ళిపోతుందని చెప్పి ఆ గోతంలో వేసి పెట్టాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే చూడండి మనకేమేమి చేపలు పడ్డాయి. ఇసుకుదందా సూపర్గా ఉంటుంది ఇది టేస్ట్. అచ్చంగా ఇయే కూర, అచ్చంగా అదే చేప వండుకొని తినాలి, కూర సూపర్గా ఉంటుంది అనమాట. ఇదేమో గుడ్డుదమ్మ అనమాట. అయితే వాలగ లెక్క ఉంటుంది, కానీ వాలగ కాదు అది, ఇంకా అంతే పెరిగిద్ది అనమాట ఆ చేప అనేది. ఇది చుక్క కూరకు అనమాట. ఈ మామూలు పాంప్లెట్లు ఇవి అయితే పడ్డాయి. ఇంక ఇవి తీసుకెళ్తున్నాను అనమాట ఈరోజు నైట్కి కూరకైతే. ఇదిగోండి, ఇవి మనకు పడింది చేపలు, ఒక 1/2 కిలో పైనే ఉంటాయి అనమాట, బాగానే ఉన్నాయి. ఇదిగోండి, ఇదైతే రొయ్యి పడింది అన్నా కదా, ఇదిగోండి ఇదే ఆ రొయ్య. ఈ రొయ్యి కూడా కొంచెం కాళ్ళ రొయ్య అంటారు దీన్ని. ఇదిగోండి చూసారు, ఎర్రగా ఉంది రొయ్య, చిన్నదే అనమాట, ఒక రకమైందే. ఇంక అయితే మనం అయితే తీసుకొని ఇక వేసుకొని వెళ్ళటమే. ఇంకా మనమైతే ఇంటికి వెళ్తా. మాకు వెళ్ళే దారిలో అయితే ఒక పాము అయితే అడ్డపడింది, ఇంక దాన్ని చూస్తూ ఉన్నాము వెళ్తుందేమని. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.